తన సినీ ప్రయాణంలో అవకాశాల కోసం భావ స్టార్ హీరో మహేష్ బాబును ఏనాడు సిఫార్సు చేయమని అడగలేదని నటుడు సుధీర్ బాబు స్పష్టం చేశారు. అందరిలాగే తాను ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్స్ ఇచ్చి అవకాశాలు దక్కించుకున్నామని తెలిపారు. శనివారం రాత్రి జరిగిన తన కొత్త చిత్రం జటాధర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తన కెరీర్ ఆరంభంలోని కష్టాల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడిగా మహేష్ బాబు బావగా ఉండడం నాకు గర్వకారణం. అదొక పెద్ద బాధ్యత. అయితే సినిమాల్లోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఏ ఆఫీస్కి వెళ్ళినా మొదట బాగా మాట్లాడి కాఫీ ఇచ్చి ఆ తర్వాత అవకాశం లేదని చెప్పేవారు. నాకు కృష్ణానగర్లోని కష్టాలు తెలియకపోవచ్చు, కానీ ఫిలిం నగర్లోని బాధలు తెలుసు. బస్సులో తిరిగి అవకాశాలు వెతుక్కోవడం తెలియకపోవచ్చు, కానీ కారులో కూర్చుని బాధపడడం తెలుసు. ఇది సానుభూతి కోసం చెప్పడం లేదు. అలా చెప్పాలనుకుంటే నా మొదటి సినిమా సమయంలోనే చెప్పేవాడిని తెలిపారు. సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫిలిం నగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఫిలిం నగర్లో ఉండే బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో తినలేకపోవడం, ముద్ద దిగకపోవడం అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరిగి ఉండకపోవచ్చు, కానీ కారులో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు. చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను. కాకపోతే నేను ముందుండి ఒక స్పోర్ట్స్ పర్సన్ని ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవడం అనేది మా అమ్మగారు నాకు ఎప్పుడు నేర్పించలేదు, చెప్పలేదు కూడా. సో అట్లాగా కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను. మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్స్ పేర్లు చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్ గా టచ్ చేసి ఉంటాను. పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా, అంటే లేటెస్ట్ స్టేజ్ లో. సో ఇందులో ఉంది, ప్రతి ఒక్కరు చేశారు కదా, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్ గా నేను కూడా అదే చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని వీడియోస్, కొన్ని ఫైట్ యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను. అలా వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నాకు ఒక కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాంతో నో చెప్పేవాళ్ళు. అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు, అంటే గేట్ దగ్గర నో చెప్తారేమో. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే,